హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 83 ఎపిసోడ్. నువ్వు సారీ ఐరన్ చేసుకోవటానికి నేను బయటికి ఎందుకే తెంగరబుచ్చి అంటూ నవ్వాడు జై. జై బీ సీరియస్ అని మొహం మండించుకుంది. ఏంటి సీరియస్? నాకు గాని తిక్కలేస్తే ఏం ఉండదు బిడ్డ, కానీ తినవా, ఆకలి లేదా అంటూ రెచ్చగొట్టాడు. నీకు ఇలా కాదు అనుకుని వార్డ్రోబ్ ఓపెన్ చేసుకుని జై టీషర్ట్ తీసుకుని రెస్ట్ రూమ్లోకి వెళ్ళింది. కింద పెదవి బయట చేసుకుంటూనే ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడు ఎవరితోనో. పెట్టీకోట్ మీద టీషర్ట్ వేసుకుని వచ్చి అదో రకంగా లుక్ ఇచ్చి ఐరన్ బాక్స్ తీసి చార్జ్ పెట్టి సారీని మడతవేసింది. ఫోన్ బెడ్ మీద పడేసి పైకి లేచి చేతులు పటపటమంటూ విరిచి టైట్ అయిన బాడీని లూజ్ చేసుకున్నాడు. పాపా, ఈ టీషర్ట్ ఎవరిదిరా అని టీజింగ్ లుక్తో అడిగాడు. మా ఆయనది. సో వాట్ అంటూ గీరగా చెప్పి ఐరన్ చేసుకుంటోంది. నీ మొగుడిని నేనే కదా, సో నా షర్ట్ నాకు ఇచ్చేయివే అంటూ పట్టుకున్నాడు జై. ఆ ఇది తూచ్, నేను ఒప్పుకోను అంటూ మిడతలా మెదిలింది. తూచ్ గీచులు లేవురా బంగారం, నా షర్టు నాకు ఇచ్చేయిరా అంటూ పట్టుకొని లాగాడు. ప్లీజ్ జై, లీవ్ అంటూ గింజుకుంది మిథున. మెడ మీద ముద్దు పెట్టి స్పాన్సర్ మీద సెటైర్లు వేస్తే మొత్తం ఉల్టా పల్టా అవుతాయే మైదానం, త్వరగా కానీ అని నవ్వి హెయిర్ కోంబ్ చేసుకుని వెళ్ళాడు. ఏం మనిషిరా బాబు, అల్లాడించేస్తున్నాడు అని చిన్నగా నవ్వుకుంది మిథున. లోన్లీ ప్లేస్కి వచ్చాక కారు సడన్ బ్రేక్ వేసి వితిన్ సెకండ్లో సంతోష్ కంఠం మీద పట్టుకున్నాడు వివేక్. హఠాత్ పరిణామానికి షాక్ అవుతూ, ఏ వివేక్ ఏంటిది అని చేతిని తప్పించుకోవాలని చూశాడు సంతోష్. వదలకపోగా ఇంకా ప్రెజర్ పెంచుతూ, రాస్కెల్, ఇన్నిసార్లు వచ్చావు, సాకేత్ ఎవడో తెలుసుకోలేకపోయావా అంటూ నొక్కాడు. ప్లీజ్ లీవ్ మీ అంటూ చేతిని బలంగా నెట్టి ఊపిరి భారమై గట్టిగా దగ్గాడు. మండే కళ్ళతో కాల్ చేసేలా చూస్తూ మనం కేర్ఫుల్గా ఉండాలని నీకు 1,00,000 సార్లు చెప్పాను. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు అని అరిచాడు వివేక్. సారీరా, సాకేత్ని నేను చూడలేదు కదా, అందుకే పోల్చుకోలేకపోయాను. వాళ్ళ మధ్య రిలేషన్ ఉన్నట్లు ఎక్కడా ఎక్స్పోజ్ అవ్వలేదు కూడా. రిలేటివ్ అనుకున్నానే తప్ప మిథున బావ అని ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. స్టీరింగ్ మీద బలంగా బాది, ఛా, అంతా నాశనమైంది, నేను అనుకున్న ప్లాన్ ఏది వర్కౌట్ అవ్వడం లేదు అని ఫ్రస్ట్రేషన్తో అరిచాడు. సాకేత్ ఏమీ అనలేదు కదా, ఎందుకంత ఇరిటేట్ అవుతావు అని విసుక్కుంటూ మెడ సవరదీసుకున్నాడు. అనలేదని చంకలు గుద్దుకోవడానికి ఏమీ లేదు, వాడు ఖతర్నాక్ గాడు, నీకేం తెలుసు వాడి గురించి? ఏమో, నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం. ఏదో షేర్ కోసం ఆశపడి బొక్కలో పడ్డాను, నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో. ఈ ప్రాజెక్ట్ మానేయడమే మంచిదని నా ఒపీనియన్. రోజు కత్తి మీద సాము చేయటం ఎప్పటికైనా డేంజరే అని డోర్ తీసుకొని దిగేశాడు సంతోష్. కారు స్టార్ట్ చేసి రయ్యిని పోనిచ్చాడు వివేక్. మొలకు గజ్జిని గోక్కుంటే వేళ్లకు అంటుకున్నట్లు ఎప్పుడో ముగిసిన వారిని మళ్ళీ నువ్వే స్టార్ట్ చేస్తున్నావు. ఈసారి బలయ్యేది నువ్వే అనిపిస్తోంది. జై ఏమీ లూజర్ కాదు అనుకుని క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయాడు సంతోష్. తిన్నగా గెస్ట్ హౌస్కి వెళ్ళాడు వివేక్. లోపలంతా కుతకుత కుక్కర్లో రైస్లా ఉడికిపోతోంది. సాకేత్ని చూడగానే తను భయపడ్డం గుర్తొచ్చి ఆ మంట ఇంకాస్త పెరిగి బార్ కౌంటర్ పైన వైన్ బాటిల్ తీసుకొని క్యాప్ తీసి విసిరికొట్టి ఎత్తి గటగటా తాగి బాటిల్ దింపి, రే సాకేత్, నిన్ను ఊరికే వదలండ్రా, ఈసారి నా లైఫ్ డిస్టర్బ్ చేస్తే చంపేస్తాను అంటూ మళ్ళీ బాటిల్ ఎత్తి తాగాడు. తన ముందున్న ఫొటోస్ని డీప్గా అబ్జర్వ్ చేస్తున్నాడు రాబర్ట్. రిచ్ కిడ్ బాస్, రీసెంట్గా మ్యారేజ్ అయింది, ఈమె తన వైఫ్ అని చెప్పాడు పిఏ. ఏం బిజినెస్ అని ప్రశ్నించాడు. జై పిక్ చేతిలోకి తీసుకుని, సాఫ్ట్వేర్ నుండి ఎక్స్పోర్ట్ బిజినెస్తో పాటు ఆటోమొబైల్ కూడా ఉన్నాయి. అంటే మనం టచ్ చేసే పొజిషన్ కాదంటావు, అంతేనా? డైరెక్ట్గా ఏం చేయం కదా బాస్ అన్నాడు. ఫుల్ ఫోకస్ పెట్టమని మన వాళ్ళతో చెప్పు, ఇండియా వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేయి అని ఆర్డర్ వేశాడు. బాస్ మీరెందుకు అని అయోమయంగా అడిగాడు పిఏ. దగ్గరలో ఉండి ప్లాన్ చేస్తా, వీడి లూప్ హోల్స్ బిజినెస్ పర్సనల్స్ ఎనిమీస్ ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోమను అని రూమ్కి వెళ్ళిపోయాడు రాబర్ట్. ఒకరా ఇద్దరా, చుట్టూ వాళ్లే కదా జయబాబుకి ఉంది. నైట్ డిన్నర్ అయ్యాక స్నిగ్ధ రూమ్కి వెళ్ళాడు సాకేత్. అతని వైపు గుర్రుగా చూసింది స్నిగ్ధ. ఏంటే దెయ్యంలా అలా చూస్తున్నావు, బయట లాన్లోకి వెళదాంరా, పున్నమచంద్రుడు వెన్నెల్ని కురిపిస్తూ మంచి రొమాంటిక్గా ఉన్నాడు అని నవ్వాడు. నీలో రొమాంటిక్ సెన్స్ బాగా యాక్టివ్ అయినట్లు ఉన్నాయే అంటూ సాగదీసింది స్నిగ్ధ. ఆపవే నీ కిచకిచలు పిచ్చికలా అని బయటికి లాక్కుపోయాడు. వదులు, నిన్ను చూస్తుంటే నాకు కసి వస్తోంది అంటూ చెలరేగింది. అవునా, మరి చెప్పవేమే, పద, ఆ కసంతా తీర్చేసుకుందు గాని అంటూ కవ్వించాడు.
ఓయ్, డబల్ మీనింగ్ డైలాగ్స్ వాడితే ముక్కు మీద గుద్దుతా అని పిడికిలి బిగించి ముక్కు వరకు తెచ్చింది. ఆ చేతి మీద చిరుముద్దు అద్ది ఆపవే డ్రామాలు అని చైర్లో కూర్చొని ఆమెను ఒడిలోకి లాక్కున్నాడు. ఏంటి పైత్యం, ఎవరైనా చూస్తారు అని లేవబోయింది. సో వాట్ అని రెక్లెస్ గాని, మనమేం రొమాన్స్ చేసుకోవటం లేదు, జస్ట్ చిల్ అవుతున్నామంతే అంటూ మెడ మీద ముద్దు పెట్టి, ఇప్పుడు చెప్పు నీ అలకక రీజన్ అని అడిగాడు. దాని వైపు ఎందుకు చూసి నవ్వావు అని మూతి మూర ముందుకు తెచ్చి మరీ ముడిచింది. పెదవుల్ని వేళ్లతో లాగి, అదా, జస్ట్ ట్రయల్ వేశానంతేనే అంటూ నవ్వాడు. ఎందుకు ట్రయల్ పడుతుందో లేదో అనా అంటూ బొగ్గ మీద పన్ను దింపేసింది. ఒసేయ్ డెవిల్, కరుస్తావేంటే, అదంతా జైది నాది ప్లానింగే బాబు అంటూ బొగ్గ రుద్దుకున్నాడు. ఇలాంటి సర్కస్ ఫీట్లు చేసేటప్పుడు పెళ్ళాం అనుమతి తీసుకోవాలి, లేకపోతే పనిష్మెంట్ ఘోరాతి ఘోరంగా ఉంటుంది అంటూ మూతి తిప్పింది. నాకేం తెలిసే అలా అడ్డంగా బుక్ చేస్తాడని, రేపు చెబుతా బాబు పని అంటూ పళ్ళు నూరుకున్నాడు. జై అంత ఈజీగా ఏమీ దొరకడు గాని ముందు ప్లాన్ ఏంటో చెప్పు అంటూ దబాయించింది. ఛీ, దీనమ్మ జీవితం, ఎంత కింగ్ అయినా పెళ్ళాం దగ్గర బొంగే, లోపలంతా డొల్లే, ఏమీ ఉండదు అని పెదవి విరుచుకున్నాడు. నీ మెలోడీ డ్రామా ఆపి మ్యాటర్లోకి రా బాబు అంటూ ఉరిమింది. నిజం చెప్తే డ్రామా అంటుందేంటండి బాబోయ్, ఈ రాక్షసి నాకొద్దురా నాయనా అంటూ రాగాలు తీశాడు. పెదవుల మీద పెక్కిచ్చి వదిలి, ఇప్పుడు చెప్పు అంది. లంచాలతో నా నిజాయితీ కొనలేవే డెవిల్ బచ్చి అంటూ నీలిగాడు. జుట్టు పట్టుకుని నువ్వు అలా ఎందుకు వింటావు అంటూ ఊపింది. నడుము చుట్టూ చేతిని వేసి గట్టిగా ప్రెస్ చేయగానే ఫ్రీజ్ అయ్యి చేతి పట్టు జారిపోయింది పిల్లది. చచ్చింది, దొంగ చచ్చింది అని లోపలి నుండి చీక్స్ కొరుక్కుంటూ మరింత చేతి ఒత్తిడి పెంచుతూ మెడవంపులో గాఢంగా ముద్దు పెట్టాడు సాకేత్. ఇది టూ మచ్ టార్చర్ తెలుసా అని వణికే స్వరంతో అంది స్నిగ్ధ. అవునా, తెలియదే అంటూ పెదవులతో పదనిసలు పలికించాడు. నన్నేం చేద్దామనుకుంటున్నావురా అని గోముగా చూసింది. చాలా థాట్స్ ఉన్నాయే, చేసేయినా అని ఉత్సాహంగా అడిగాడు. చేసేయినా అని వెక్కిరింతగాని, తిత్తి తీస్తా బిడ్డ, నాలుక అడ్డంగా కరిచింది. అంటే నా మీద నమ్మకం లేదేంటే? అరే, నా స్నిగ్ధా బేబీకి నేనంటే ప్రేమ, అపారమైన నమ్మకం అని పొరపడ్డానే, అయితే కాదా అంటూ సాగదీశాడు సాకేత్. రేయ్, ఎక్స్ట్రాలు చేస్తే పగిలిపోతుంది, నేను అడిగిందేంటి, నువ్వు వాగేదేంటి, ఎక్కడైనా సింక్ అయిందా అని సీరియస్నెస్ నటించింది. రౌడీ రాస్కెల్ అని నవ్వి, షకీలా పాప పుట్టు పూర్వాత్రాలు తవ్వే పనిలో పడ్డామే, దాన్ని వరస చూపు ఏదీ మంచిగా లేదు చూసావా, ఇంట్లో ప్రతి వస్తువుపై ఆశగా చూస్తోంది, మనల్ని చూడగానే దాని కళ్ళల్లో ఈర్ష్య కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అదేమో నీరజ మేడంకి అర్థం కావడం లేదు. పాముని తెచ్చుకొని ప్యాంపర్ చేస్తుందంటే నిజంగా ఆవిడ్ని చూస్తుంటే జాలేస్తోందే. డేంజర్ లేడీ ఎలా ఇంట్లోకి వచ్చిందో, దీని వెనుక ఎవరు ఉన్నారో అని దాన్ని కవ్విస్తున్నాను. జై అయితే క్షణాల్లో దాన్ని వశం చేసుకోగలడు, బట్ తను ఇన్వాల్వ్ అయితే డౌట్ కొట్టి హైడ్ అవుతుంది. సో అందుకే నేను చూస్తున్నాను. అలాంటి దాన్ని షాడో పడినా పాపమేనే అన్నాడు సాకేత్. మన మెడకు చుట్టుకోదు కదా అని భయంగా అంది స్నిగ్ధ. మన మెడకెందుకు చుట్టుకుంటుంది? ఇలాంటి వల్గర్ థాట్స్ ఉన్న లేడీలు ఉంటారే, వచ్చింది ఒకందుకైతే చేసేవి మరొకటి. అందరినీ నమ్మే రోజులు కావు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే మిథు దాన్ని వేటిని టచ్ చేయనివ్వటం లేదు అన్నాడు. ఏ మైదానం, ఇటు రావే అని పిలిచాడు జై. బెడ్ సత్తు ఏంటి అంటూ వెళ్ళింది మిథున. నీ గోలీ సోడా బావగాడు అప్పుడే డెవిల్కి సరెండర్ అయిపోయాడు చూడు, జుట్టు పట్టుకుని ఎలా గుంజుతుందో అంటూ నవ్వాడు. నీకస్సలు సిగ్గులేదు, వాళ్ళేదో చేసుకుంటుంటే గుడ్లప్పగించి చూసిందే కాక మళ్ళీ సెటైర్లు వేస్తున్నావా అని ముద్దుగా విసుక్కొని జై చేతిని పట్టుకొని లోపలికి లాక్కొచ్చింది. అబ్బా ఉండవే, లవర్సు అచ్చికబుచ్చికలు చూడటం అదో థ్రిల్లింగ్. పిల్లి మోహన్ దానా, నువ్వెలాగూ అలా చేయలేవు, ఉండలేవు, కనీసం నేత్రానందాన్ని పొందే భాగ్యాన్ని కూడా చెడగొడతావేమే అంటూ టీచ్ చేశాడు. నడుం మీద చేతులు పెట్టుకుని సందు దొరికితే చాలు సాధించడానికి రెడీగా ఉంటావే. యా, అంది వచ్చిన సదవకాశాన్ని యూజ్ చేసుకున్నవాడే తెలివైనవాడు అని గీరగా తలెగరేశాడు. ఈ బుర్ర మిగతా వాటి మీద యూజ్ చేస్తే బాగుంటుందేమో అంది. మిగతావంటే ఏంటే అంటూ సాగదీస్తూ, యూ మీన్ నీ మీద ఫోకస్ పెట్టమని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? ఓ, తమరికిలా అర్థమైందా సామి? నాకు అలాగే అర్థమవుతుందే గొల్లబామ అంటూ తన సందిట్లోకి చేర్చుకున్నాడు జై. దేవుడా, మళ్ళీ స్టార్ట్ చేశావా అని తల బాదుకుంది. ఎక్కడ మొదలుపెట్టాను? నువ్వెప్పుడూ నక్షత్రకుళ్ళ అడ్డు పడుతూనే ఉంటావు, చొప్పనాతి సూరక్వి.
అయ్యో పిల్లాడు అల్లాడుతున్నాడు, కాస్త కనికరిద్దాం, ఒక ముద్దు ఇద్దాం, పక్కలో చేర్చుకొని లాలిద్దాం, నన్ను పాలిద్దాం, స్వీట్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామని ఉండదేంటే నీకు అంటూ బుగ్గల్లో పొడిచాడు జై. గుడ్లు బయటకు చొచ్చుకు వచ్చాయి జై యాక్షన్ చూసి. ఏంటే అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు అంటూ కళ్ళు ఎగరేశాడు జై. నువ్వు నిజంగా అపరిచితుడివే జై, అవునా? అలా అనిపిస్తుందా? ఆయ్, నాలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని భలే కనిపెట్టేశావే అంటూ నెత్తి మీద ముట్టాడు. నెత్తి సవరదీసుకుంటూ ఇన్ని వేరియేషన్స్ పండించే పతి నాకే దక్కాడు, నేనెంత అదృష్టవంతురాలనో అని గుండెల మీద బాదుకుంటూ తింగరి నవ్వు నవ్వింది. ఇది ఏడవలేక నవ్వినట్లు ఉందే మైదానం అని టీచ్ చేశాడు. కదా, ఏం చేస్తాం, నా డెస్టినీ ఇంత ఘోరంగా ఉందని తెలిసాక నవ్వు ఇలానే వస్తుంది బంగారం అంటూ పెదవి విరిచింది. నీ డెస్టినీకి ఏంటే సూపర్ తెలుసా, ఒకే జన్మలో 2 పెళ్లిళ్లు చేసుకుని 2 వ్యక్తుల మనస్తత్వం మీద రీసెర్చ్ చేసే అదృష్టం దక్కింది. కానీ అమ్మా మిథునమ్మ, నీకు అలా కలిసి వచ్చింది అంటూ రెచ్చగొట్టాడు. సర్రున తోక తొక్కిన త్రాచులా బుసలు కొట్టింది మిదు పాప. ఒసేయ్ తింగరి ఎంకమ్మ, నిన్ను రెచ్చగొట్టి నాకే పెళ్లి వద్దు, నేను ఏ పెళ్లి చేసుకోను అని నీ నోటితోనే అనిపిస్తాడు చూడు వీడు. ఏంటే నాగరాణిలా బుసుబుసులు అని కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు. ఒసేయ్ మిదు, ఈ కంత్రిగాడు నిన్ను రాంగ్ డైవర్ట్ చేస్తున్నాడే, నువ్వు బెండ్ అయితే నీ బెండు తీస్తాడు, అస్సలు మెల్ట్ అవ్వకు. మైండ్ గేమ్లో మహా ఎక్స్పర్ట్ వీడు, నువ్వు అనుకున్నది సాధించాలంటే ఇలా అందని ద్రాక్షలా ఊరించాలే. అయ్యో అంటే చాలు నిన్ను ఆమ్యామ్యా చేసుకుని నమిలేస్తాడు. తగ్గకు పిల్ల, పిల్లాడు జాదువులో పడకే అని తనకు తానే మోటివేట్ చేసుకుని మొహం సాడ్గా మార్చేసి, ఏం చేస్తాం జై, ఏంటో పురాణాల్లో పతివ్రతలా ఉందామనుకున్నా, కానీ ఈ రోజుల్లో అలా ఉంటే చుట్టూ ఉండే రాబందులు పీక్కు తింటాయని పతివ్రత పోస్టుకి బై బై చెప్పేసి గుండె దిటవ చేసుకొని నన్ను కోరుకునే మనసుకి జత అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్స్, నా ఫీలింగ్స్కి వాల్యూ ఇస్తూ నన్ను పదే పదే ఎంకరేజ్ చేస్తున్నందుకు. గుడ్ నైట్ అంటూ బుడుంగును పక్క ఎక్కేసి దుప్పట్లో దూరేసి తాబేల్లా ప్యాక్ అయిపోయింది. నడుం మీద చేతులు పెట్టుకొని ఇదేంటి, ఇది రివర్స్లో వచ్చింది, అమ్మ దీనమ్మ జీవితం, దీని ఫీలింగ్స్కి నేను వాల్యూ ఇస్తున్నానా, ఇదెక్కడ విడ్డూరం, నేనేదో అనుకుంటే ఇది ఇలా అడ్డం తిరిగిందేంటి. జై, నీ పెళ్ళాము నువ్వు అనుకునేంత వెర్రిపప్ప కాదురా నాయనా, కేర్ఫుల్, లేకపోతే దాని పెళ్లిలో నీతోనే కూల్ డ్రింక్స్ సర్వ్ చేయించేయగలదు అనుకుంటూ తల విదిలించి, ఏం షాక్ ఇచ్చేవే బొమ్మ, నీకు టార్చర్ డోస్ పెంచాలే అని బెడ్ మీదకు చేరాడు. తాబేల్లా తల బయటకు పెట్టి చూసి మళ్ళీ గుబుక్కున దూరేసింది దుప్పట్లోకి మిథున. తాడిని తన్నేవాడు ఉంటే దాని తల తన్నేవాడు మరొకడు ఉంటాడట, అలా తెలివి ఎవ్వరి సత్తు కాదబ్బా. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒక మంచి కామెంట్ పాస్ చేసి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.